హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ నోచోలా. ముందుగా మన వీడియో చూసే వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మార్నింగ్ మాకంటే ముందుగానే నా కోళ్ళ పిల్లలకి బయటకు వచ్చింది. ఇది బ్రష్ చేయకుండా తింటుందంటే నన్ను చూసి నవ్వుతుంది. నేను బ్రష్ చేయనత్త, నువ్వు చేసావా అన్నట్టుగా. పొద్దున్నే గార్డెన్లోకి వెళ్ళి అంజూరా చెట్టు నుంచి అంజూరాకాయ కోసుకొచ్చింది. చూడండి, మా గార్డెన్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. నేరేడుగాయలు అయితే పైన ఎక్కడో ఉన్నాయి చెట్టు కొమ్మకి. అవి ఎలాగో మనం కోసుకోలేమని చెప్పి కింద పడ్డాయి కదండి. ఆ కాయలన్నీ నేను మా కృష్ణ కలిసి అన్నీ ఏరుతున్నాము. కృష్ణ వాటిని వాషిడానికి తీసుకెళ్ళింది. పక్కనే అంజూరా చెట్టుకి ఇంకో కాయ పండిందని మా ఆయన వెళ్ళి కోసుకోవడానికి వెళ్ళాడు. చూడండి, చెట్టుకి ఎంత చక్కగా పండాయో. అయితే కొంచెం లావు తగ్గాయి. తర్వాత నిమ్మ చెట్టు నిండా అయితే చాలా కాయలు కాసాయి. మేము లేచేసరికి వాటంతరకు అవే రాలిపోయాయండి, పండుగ మేము కొయ్యకుండానే. ఆ తర్వాత నిమ్మ చెట్టు పక్కనే జామ చెట్టు కూడా ఉంది. జామకాయలు కూడా అవే రాలాయి. జామకాయలు కూడా పైన ఎక్కడో కాస్తే ఫస్ట్ మా కృష్ణ ఎక్కింది. కృష్ణ, నువ్వు కింద పడతావు, దిగు అని చెప్పి మా ఆయన అయితే ఎక్కాడు పైకి చెట్టు. మీకు ఎవరికి ఎక్కడం రాదు, నేను ఎక్కి చూపిస్తాను రండి అని. నేనైతే ఇక్కడ మా ఆయన కోసం చెట్టు లెక్కగలవా ఓ నరహరి పుట్ట లెక్కగలవా అని ఒక పాట పాడాను. ఆ చెట్టును ఎక్కి చిటారు కొమ్మనున్న జాంకాయ కోసాడు. ఎందుకంటే జాంకాయ అనేది నాకు ఇష్టం కదా. మీరందరూ నా గార్డెన్లో ఉండేది నేను వస్తానని నా కోడలు చిన్నగా నడుచుకుంటూ వస్తుంది. ఆ తర్వాత మా ఆయన చెట్టు మీద ఉన్న కాయలన్నీ కోసి కిందకి ఇసిరేసాడు. ఆ పక్కన చూడండి, అరటికాయలు ఎంత బాగా వచ్చిందో. ఇది దానిమ్మ చెట్టు చిన్నదే కానీ కాయలు అయితే చాలా పిందెలు వేసాయి. ఫస్ట్ టైం కాస్తుంది ఈ చెట్టు అయితే. ఇదేమో మీరే కాదు చెట్టు దగ్గర కాయలు కోసేది, మేము కోస్తాం అన్నట్టుగా చూస్తుంది. ఆ తర్వాత ఏమో నిమ్మ చెట్టు పెట్టుకొని ఊపేసాడా మా ఆయన. ఆ కాయలన్నీ దవదవా రాలాయి కొయ్యకుండా, ఎందుకంటే అన్నీ పండిపోయి ఉన్నాయండి. అవన్నీ నేను, కృష్ణ, ఆల్వారు, మోక్షి అందరం కూర్చొని ఏరాం. మా తేజగడు కూడా ఏరుతుంది అనమాట మాతో పాటు. చూడండి, అన్నీ కొమ్మ కింద పడిపోయాయి. చిన్నగా కర్ర పెట్టి నిదానంగా తీశారు, ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కదా, అవి గుచ్చుకుంటాయని చెప్పి. మా తేజగడేమో చూస్తూ ఉంది. నేనేమో చెట్టుకు కోసిన జాంకాయ అప్పుడే తింటే చాలా బాగుంటుంది కదా, అది తింటున్నాను అనమాట. ఆ తర్వాత మా తేజగడు మాత్రం అక్కడ ఉన్న కాయలన్నీ ఏరినవన్నీ ఇసిరేస్తా చెట్టు చుట్టూ తిరుగుతూ ఉందన్నమాట. అక్కడ కింద పడుతుంది, ఆ కాయలన్నీ చూస్తుంది, ఇసిరేస్తుంది. మా చుట్టూనే తిరుగుతూ ఉందన్నమాట. తర్వాత అప్పుడే మా అమ్మ వాళ్ళు టమాటా చెట్లు, పచ్చిమిరకాయ చెట్లు పెట్టారనమాట. వాటికి నీళ్ళు పెట్టింది మా అమ్మ అయితే. ఆ పక్కనే గోరంట్ల చెట్టు కూడా ఉంది. ఇదేమో మా చుట్టూ తిరుగుతా నన్ను కూడా ఎత్తుకోమంటుంది. చూడండి ఎలా చూస్తుందో వీడియోకి వెళ్ళి. ఆ తర్వాత దొండ చెట్టు ఉంటే ఆ దొండకాయలు కూడా కోసేసాము నేను మా వారిద్దరూ కలిసి. ఆ పక్కనే గులాబీ చెట్టు పెట్టింది మా అమ్మ. తర్వాత ద్రాక్షకాయల చెట్టు పోయిన సంవత్సరం అయితే చాలా బాగా కాసాయి, ఈసారి ఇంకా కాపు రాలేదు. సన్నజాజుల చెట్టు, విరజాజుల చెట్టు రెండు కలిపి ఒకే పాదులో పెట్టింది మా అమ్మ. అవి రెండు కూడా చాలా చక్కగా పూసాయి పూలు. నిన్న మేము కొయ్యకపోయేసరికి అక్కడక్కడ ఇచ్చిపోయి ఉన్నాయి. చూడండి, ఎన్ని నిమ్మకాయలు, జాంకాయలు, దొండకాయలు ఇవన్నీ అయితే ఉదయాన్నే కోసి పక్కన పెట్టేసాము.